రాజకీయాల్లోకి వచ్చేది అధికారం కోసం కాదా? వేరే పార్టీ వాళ్ళని అందలం ఎక్కించి పక్కన కూర్చోవడానికి రాజకీయాల్లోకి వస్తారా? పవన్ కళ్యాణ్ సర్దుకుపోవటం వెనక ఉన్న కథా కమామీషు ఏమిటి? చంద్రబాబును సీఎం చేయటం కోసమే ఆయన జగన్ పై కత్తి కట్టారా? మారుతున్న పరిస్థితులపై జన సైనికులు, జనసేన అభిమానుల మనోగతం ఏమిటి? ఎవరు అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ పెద్ద హీరో. ఒక రకంగా అనఫీషియల్ నెంబర్ 1. అన్ని వర్గాలను ఎంటర్టైన్ చేయగల సమర్థ సినీ నాయకుడు. రాజకీయాల్లో కూడా స్పష్టమైన అవగాహనతో అడుగుపెట్టిన వీరుడు. ప్రజా సమస్యలను క్రమపద్ధతిలో అర్థం చేసుకుని ఉచ్చనీచాలు పాటిస్తూ రాజకీయం చేస్తోన్న ఉదారవాది. గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత కాస్త జ్ఞానోదయమైన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈసారి చాలా జాగ్రత్తగా ఉండాలనుకున్నారు. అలా ఉండడంలో తప్పులేదు కూడా. కాకపోతే ఎందుకో ట్రాప్లో పడిపోయారన్న ఫీలింగ్ వచ్చేసింది. టీడీపీ ఇచ్చిన సీట్లు తీసుకోవటం మినహా వేరు గత్యంతరం లేదన్న బాడీ లాంగ్వేజ్ పవన్ కు మంచిది కాదనిపిస్తోంది. పవన్ అభిమానులు అడిగిందేమిటి, ఆయన సర్దుకుపోయిందేమిటి అన్నది ఆలోచిస్తే అన్ని తక్కువ సీట్లకు సరిపెట్టుకోవటం అవసరమా అన్న ఆలోచన రాక తప్పదు. గత ఎన్నికల్లో జనసేనకు 7% వరకు ఓట్లు వచ్చాయి. ఈసారి బాగా బలం పెరిగిందని 15 నుంచి 18% ఓట్లు రావచ్చని పవన్ టీం అంచనా వేసుకుంటోంది. టీడీపీకి 35% ఓటు బ్యాంక్ ఉందని చెబుతున్నారు. మరి 175 స్థానాల్లో పవన్ పార్టీకి 24 సీట్లేనా ఇచ్చేదని జనసేన అభిమాన జనం లోలోన మదనపడుతున్నారు. లెక్కల అర్థమెటిక్స్ విశ్లేషించే కంటే వాస్తవాన్ని అర్థం చేసుకుంటే చాలన్న అభిప్రాయము వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు నౌ ఆర్ నెవర్ గేమ్ నడుస్తోంది. ఈసారి ఓడిపోయిన వాళ్ళు శాశ్వతంగా భూస్థాపితం కావటం ఖాయం అనిపిస్తోంది. అలాంటప్పుడు వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా సర్దుకుపోవటం అన్నది ఎంతవరకు సమంజసం? హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు కోడై కూసినా పవన్ కళ్యాణ్ ఎందుకు మెతక వైఖరి పాటించారన్నది సగటు జన సైనికులకు అర్థం కాని అంశం. పైగా పక్క పార్టీ విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తారు. వాళ్లను పట్టించుకోవద్దన్నది మరో ప్రచారం. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ 50 నుంచి 70 సీట్లు ఆశిస్తున్నారని వార్తలొచ్చాయి. జనసేనకు పెద్ద దిక్కులా ఉండే హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు లెక్కలేసి మరీ పార్టీకి కనిష్టంగా 3వ వంతు స్థానాలు రావాలని డిమాండ్లు పెట్టారు. లేఖాస్త్రాలు కూడా సంధించారు. అయినా సరే వాళ్ల మాట చెల్లుబాటైన పరిస్థితి కనిపించలేదు. ఎంత తగ్గించుకున్నా 40 స్థానాలు ఇవ్వాల్సిందేనని జనసేనలో అంతర్లీనంగా జరిగిన చర్చ. అదంతా పోయి ఇప్పుడు కేవలం 24 సీట్లకు సర్దుకుపోవటం ఏంటన్నది జన సైనికులను వేధిస్తోన్న తొలి ప్రశ్న. చంద్రబాబు చాణక్యానికి పవన్ దాసోహమన్నారని ఆరోపణలు వస్తున్నాయి. పైగా ఓడిపోయే సీట్లు ఇస్తున్నారని విశ్లేషణలు జనంలో విస్తరించాయి. చంద్రబాబు సమక్షంలో పవన్ ప్రకటించిన 5 సీట్లలో నెల్లిమర్ల, కాకినాడ రూరల్ డౌట్ అనే చెబుతున్నారు. ఇక తెనాలిలో మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ విజయం కూడా అంత సులభం కాదంటున్నారు. ఎందుకంటే టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆ సీటును ఆశించారు. ఆయనకు ఎలాంటి హామీ ఇవ్వకుండానే జనసేనకు తెనాలి కేటాయించేశారు. ఆలపాటి రాజాకు గుంటూరులో 1 సీటు ఇవ్వకపోతే మాత్రం ఆయన అలిగే అవకాశం ఉంది. రాజా అభిమానులు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. జనసేన అడిగిన దానికి టీడీపీ ఇచ్చిన దానికి అసలు పొంతనే లేదు. మిత్రపక్షాలను గౌరవించడం సంప్రదాయంగా చెబుతారు. మరి పవన్ ను చంద్రబాబు గౌరవించారా, అవమానించి వదిలేశారా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇచ్చిన 24 స్థానాలు గెలిచినా ప్రభుత్వాన్ని పవన్ శాసించలేరు. మరి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యేదెప్పుడో ఆ ఒక్క మాట అర్థం చేసుకుంటే చాలు.